హాయ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. ప్రజెంట్ నేను ఈ వీడియోలో ఇంటర్ అయిపోయిన వాళ్ళకు అండ్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళకు ఏ బ్రాంచ్ తీసుకోవాలి అని కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. వాళ్ళకు ఈ వీడియో అయితే వాళ్ళైతే చూసేయండి. అండ్ నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను. మనం ముందు ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో వెళ్దాం. ఇందులో సబ్ బ్రాంచెస్ వచ్చేసి చాలా ఉన్నాయి. అందులో మెయిన్ చూస్ చేసుకోవాల్సినవి మనకు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, డే సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సిఎస్సి కోర్ అంటే కన్ఫ్యూ కంప్యూటర్ సైన్స్ అండ్ కోర్. ఇంకా రిమైనింగ్ చాలా ఉన్నాయి. మీకు ఒకవేళ ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే బాగా రీసెర్చ్ చేసి వెళ్ళండి. ప్రజెంట్ అయితే ఏఎంఎల్ చాలా ట్రెండింగ్లో ఉంది. ఏఎంఎల్ ఫర్ ఫ్యూచర్ ఏఎంఎల్ఏ కాబట్టి. నెక్స్ట్ మెకానికల్. మెకానికల్ తీసుకుంటే ఫీల్డ్ వర్క్ చాలా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో మెకానికల్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ సివిల్, నేను సివిల్ సజెస్ట్ చెయ్యను, ఎందుకంటే సివిల్ అంతగా లేదు. ఒకవేళ ప్యాషన్తో వెళ్ళాలి అంటే తీసుకోవచ్చు. అండ్ ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే మొత్తము ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిసిటీ గురించి చదవాల్సి ఉంటుంది. ఈసీఈ తీసుకుంటే ఎవర్ గ్రీన్ బ్రాంచ్. ఎందుకంటే మనము ఈసీఈ తీసుకుంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ వైపుకి రెండు సైడ్లకి అయితే వెళ్ళొచ్చు. అండ్ అన్ని కష్టపడి చాలా కష్టపడి అయితే చదవాలి. కష్టపడాలి. ఈసీఈ అంటే చాలా కష్టపడాలి. నేనైతే అందరికీ ఒకటే చెప్తాను, ఏ బ్రాంచ్ అయినా తీసుకున్నా కష్టపడాలి. నేను కష్టపడకుంటే టాప్ బ్రాంచ్ తీసుకున్నా కానీ వేస్ట్. ఏ బ్రాంచ్ తీసుకున్నా వేస్ట్. మీరు చదవకుంటే ఏ బ్రాంచ్ తీసుకున్నా వేస్ట్. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాయిస్ వరల్డ్.